హాయ్ గాయ్స్! ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశల్లోనే కాకుండా వేడి వేడి అన్నంలోకి కూడా అదిరిపోయి ఒక స్పెషల్ ఉద్దిపప్పు చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎప్పుడు ఒకేలాంటి చట్నీలు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఏమంటారు? టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి చక్కగా వేగి మంచి వాసన వచ్చే వరకు కాసేపు అయితే వేయించుకుందాం. జీలకర్ర, ధనియాలు బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇక్కడ మంటను సిమ్లో పెట్టి పప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన పప్పుని ఒక సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో చట్నీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా కాస్త బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 టమాటా ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి ఒక 2 సెకన్లు నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ ఒక చిన్న కిచెన్ టిప్ చెప్తాను. టమాటాలు వేయించేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేస్తే టమాటాలు చాలా త్వరగా సాఫ్ట్ మగ్గిపోతాయి. అలాగే వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకుంటే చట్నీ ఫ్లేవర్ కమ్మదనం చాలా బాగుంటుంది. చూసారుగా, ఇవి చాలా బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అయితే ఫస్ట్ జార్లోకి మనం వేయించిన పెట్టుకున్న మసాలాలు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మాత్రమే వేసుకోవాలి. అవి వేసాక ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నంలోకైనా టిఫిన్లోకైనా చట్నీ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఉద్దిపప్పు చట్నీ అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, ఆ పైన కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్నాను. ఇవి కాస్త వేగాక మనం మిక్సీ వేసుకున్న చట్నీ ఉంది కదా, అది ఇందులో వేసేసి బాగా కలపానండి. ఆపై చట్నీలో ఉండే పచ్చిదనం అంతా పోయేలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, కమ్మటి పప్పులో ఉద్దిపప్పు చట్నీ రెడీ అయిపోయింది. చూసారుగా, ఎంతో రుచిగా ఉండే ఉద్దిపప్పు చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ మరియు ఈజీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.